అవి కూడా చేస్తాం. నిండ్రలో నేతం షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది, దాన్ని తెరిపించే బాధ్యత తీసుకుంటాం. తలకోన శివక్షేత్రాన్ని టూరిజం హబ్గా తయారు చేస్తాం. రాయలసీమ చెరువుని పటిష్టం చేస్తాం. నగిరిలో చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత మళ్ళీ మనం పెట్టిన కార్యక్రమాలే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అందుకని నేను ఒకటే చెప్తున్నా, చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్క రైతుకు హామీ ఇస్తున్నా, మీ పంప్ సెట్ దగ్గరనే సోలార్ పంప్ సెట్లు పెట్టి మీరు కరెంటు వాడుకుని మీకు మిగులు కరెంటు గవర్నమెంట్కి ఇచ్చేడుగా, తద్వారా అదనపు ఆదాయం సంపాదించే మార్గం మీకు ఏర్పాటు చేస్తారని రైతులకు హామీ ఇస్తున్నా. దీనివల్ల వ్యవసాయానికి వెసులుబాటు వస్తుంది, ప్రభుత్వానికి సబ్సిడీ భారం తగ్గుతుంది, తద్వారా భవిష్యత్తులో అందరికీ లాభం ఉంటుంది. అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తా ఉంది, కానీ మీరు చాలా అభిమానం చూపించారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, పాత జిల్లాలో 14 సీట్లకు 14 సీట్లు మనమే గెలవాలి. ఐదు 500 యూనిట్లు పవర్ అంతా కూడా పవర్ లూమ్స్ కన్నిటికి సబ్సిడీ ఇవ్వాలి. మొన్నటి వరకు మనతో ఉన్న మనోహర్ నాయుడు, పాచిగుంట మనోహర్ నాయుడు చనిపోవడం జరిగింది. బాధ, ఎప్పుడు వచ్చినా మనోహర్ నాకు కనపడేవాడు. అలాంటి మంచి నాయకుడిని కోల్పోయాం, కానీ ఆయన ఆశయం మనతో ఉంది. ఆ ఆశయం కోసం పనిచేస్తామని మరొక్కసారి తెలియజేస్తూ, నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పిలిపిస్తున్నా. నేను రైతుల సంక్షేమం కోసం అంటే పిడికిలి బిగించి చెప్పాలి, రా కదిలి రాని. రైతుల సంక్షేమం కోసం కదలిరా, రైతుల సంక్షేమం కోసం కదలిరా, సాగునీటి ప్రాజెక్టుల కోసం కదలిరా, యువత ఉద్యోగాల కోసం కదలిరా, పేదరికం లేని రాష్ట్రం కోసం కదలిరా, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడానికి కోసం కదలిరా, రాతి యుగం పోవాలి, రా కదిలిరా, రాతి యుగం పోవాలి, కదలిరా, స్వర్ణయుగం రావాలి, కదలిరా. సిద్ధమా? సంసిద్ధం, సిద్ధమా? సంసిద్ధం, సంసిద్ధం, సంసిద్ధం. అవునా కాదా? థ్యాంక్ యూ సార్. సార్ సార్ ఈ రాక్షస సార్ జీడి నెల్లూరులో ఈ రాక్షస పాలనను చూడలేక మాజీ ఎమ్మెల్యే వేపంచేరి ఆర్ గాంధీ గారు మీ సమక్షంలో